పిట్ట మన్నది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లె పూలు మడవనన్నది మొగిడి చేతి మొట్టికాయ. నాన్న నాకు ఒక కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉంది. మా అమ్మ నాకు ఒక కథ చెప్పవా? చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పని ఉందన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉన్నాడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడిగిపో తల్లి. మీరిద్దరు ఎప్పుడు ఇంతే, కథలు చెప్పారు, పాటలు పాడారు. నేను అసలు ఏం అడిగినా పనుంది అని అంటారు. నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? వెళ్ళి చెప్పుకుంటాను. ఏదో పాచిపోయిన వాసన వస్తుంది. ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన అంటే పడేయడానికి పెడుతున్నా. ఎందుకు చేశారు? నీకోసమే, తిని బలిస్తావని. దీని పేరు ప్రభావతి. దీనికి కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది చాలా పెద్ద కోతి, పళ్ళు తిమూతి. ఎంత చేసి పడేసే బదులు ముసదాన్ని పెడతాపోరా. అత్తయ్య, ఓ అత్తయ్య, ఏడుంది అత్తయ్య, నీకోసం ఉప్మా చేశాను తినండి. అబ్బా ఇది పాచిపోయింది కదమ్మా, తినలేను. పాచిపోయిందా? నీకోసం వేడిగా జీడిపప్పు వేసి తెమ్మంటావా? పాచిపోయింది. అయినా ఈ వయసులో ఇంత తిని ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? పాచిపోయింది. సిగ్గు లేకపోతే సరే, చిచ్చి పెట్టింది తిని లేదంటే మూలన పడింది. ఏమైంది? నేను ఇంట్లో చాకింగ్ చేయలేనండి. మీకు ఇప్పుడు ఏమైంది? మీరు పొద్దున్నగా వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలాన్ని సేవలు చేస్తూ ఉండాలా? అంత గొప్ప సేవలు ఏం చేసావే? ఏం చేశానో మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఈ ఇంట్లో నేనని ఉండాలి, ఆ ముసలి నన్ను ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా చేర్చండి. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడికొక చోటకి చేర్చండి. ఫోన్ చేయండి. అండి ఇప్పుడే చేయండి. హలో హలో, చెప్పండి. హలో, ఎవరండి? తాండూరు వృద్ధాశ్రమం అండి. అవును, చెప్పండి. ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నామండి. సరే అండి. ఆమె మీకు ఎవరో తెలుసా? ఆమె మా అమ్మగారే అండి. ఏంటండి, మీ అమ్మగారేనా? ఈ ఆశ్రమంలో ఓన్లీ అనాథం మాత్రమే, పిల్లలు ఉన్నవారికి కాదు. అవునా, సరే అండి. ఆశ్రమం అనాథలకు మాత్రమే. అనాథనే చెప్పండి, వేరేకి ఫోన్ చేయండి. హలో, ఎవరండి? ఓజీ వృద్ధాశ్రమం అండి. అవును, చెప్పండి. ఇక్కడ ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాము. ఆమె ఎవరో మీకు తెలుసా? ఆమెకు ఎవరన్నా ఉన్నారా? ఆమెకు ఎవరు లేరండి. సరే, రేపు తీసుకురండి. సరే, రేపు రమ్మంటారా? రేపు రమ్మంటారా? ఇవాళనే వస్తామని చెప్పండి. ఏం చెప్పాలో చేతగా. చిచ్చి. ఏంటి నాన్నమ్మని ఎక్కడికో తీసుకెళ్తున్నారు? నీకెందుకే, నువ్వు మూసుకొని చదువుకోపో. అమ్మ నిన్ను కొద్దిసేపు ఆగమన్నానా? నాన్నమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నా? ఏం లేదమ్మా, మీ నాన్నమ్మకు వయసు ఎక్కువైపోతుంది కదా, ఇంట్లో సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమానికి ఫోన్ చేస్తున్నాం.
అయితే ఆ నంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న, మీరు ముసలి వాళ్ళు అయ్యాక మిమ్మల్ని కూడా నేను అక్కడికే చేరుస్తాను. చూడండి ఎలా మాట్లాడుతుందో, ఆ ముసల్దాన్ గారకం వల్ల ఇది ఇలా తయారైంది. అమ్మా నిన్ను కొద్దిసేపు ఆగమన్నానా? ఇందాక పాచిపోయిన తిండి నాన్నమ్మకు పెట్టావే, అదేదో నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకి ఇవ్వచ్చు కదా, పోనీ నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? నీ తెలివేమైంది నాన్న? చిన్నప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నిన్ను కూడా నానమ్మ అంతే బాగా చూస్తుంది కదా. ఈ మాత్రం నీకు అర్థం కాలేదా? అయినా మీకంటే బాగా నన్ను నానమ్మే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, ఆటలు ఆడుకుంటుంది. మీరేమో పనుంది మనకి అని తప్పించుకుంటారు. నానమ్మ వెళ్తే నాతో ఎవ్వరూ ఆడుకోరు. అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. అంత పెద్ద పెద్ద మాటలన్నీ మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. అది నానమ్మ బాధపడదా అమ్మ? మమ్మల్ని క్షమించు తల్లి, మా తప్పు తెలుసుకున్నా. కాదు, నానమ్మ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించట్టే మీ తప్పు మేము తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్, ఇక లేవండి, ఎందుకంటే మా ముసలిది బంగారు కొండ.